శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ లో టీమిండియా తడబడుతుంది. గెలవాల్సిన తొలి వన్డే టై అయింది. ఇక రెండో వన్డేలోని గెలిచే ఛాన్స్ వచ్చినప్పటికీ వరుసగా వికెట్లను కోల్పోయి ఓడిపోయింది. అయితే నెల రోజుల క్రితం టీ20 వరల్డ్ కప్ గెలిచి ఛాంపియన్ గా అవతరించింది టీమిండియా. ఆ వెంటనే శుభమన్ గిల్ కెప్టెన్సీలో కుర్రాళ్లతో వెళ్లి జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్ ఆడి 4-1తో సిరీస్ గెలిచాడు. ఇక ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా శ్రీలంకపై 3-0తో టీ20 సిరీస్ నెగ్గింది. కానీ వన్డే సిరీస్ కు వచ్చేసరికి టీమిండియా తుస్సుమంటుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి హెమాహేమీలు ఆటగాళ్లు ఉన్న వరల్డ్ క్లాస్ టీం పెద్ద టీం కు తక్కువ, పసికోనకి ఎక్కువ లాంటి శ్రీలంకపై తొలి వన్డేలో గెలవాల్సిన మ్యాచ్ టై చేసుకుంది. ఇక రెండో వన్డేలో కూడా దాదాపు అంతే టార్గెట్ ను చేయలేక ఓటమి పాలైంది. దాదాపు ఇదే జట్టు గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఒక్క ఓటమి లేకుండా వరుసగా 10 మ్యాచ్లు గెలిచి ఫైనల్ చేరింది టీమిండియా. కానీ ఇప్పుడు లంకపై 2 మ్యాచ్ల్లోనూ చెత్త ప్రదర్శన కనబర్చింది. రోహిత్ శర్మ వన్డే వరల్డ్ కప్ లో ఆడినట్టుగానే ఇక్కడ ఆడుతున్నాడు. కానీ కోహ్లీ, అయ్యర్, రాహుల్ నుంచే సపోర్ట్ మిస్ అవుతుంది. వీళ్లకు తోడు శివన్ దుబే కూడా పేలో ప్రదర్శన చేస్తున్నాడు. రెండో వన్డేలో ఓపెనర్లు మంచి ప్రదర్శన చేశారు. మొదటి వికెట్ కు 97 పరుగులు జోడించారు. దీంతో మ్యాచ్ టీమిండియా సునాయాసంగా గెలుస్తుందని అనుకున్నారు అంతా. అయితే ఎప్పుడైతే రోహిత్ శర్మ వికెట్ ను కోల్పోయిందో టీమిండియా ఆ తర్వాత వరుస విరామాల్లో వెంటనే వికెట్ ను కోల్పోతూ 208 పరుగులకి ఆల్అౌట్ అయింది. అందులోని 7కు పైగానే రన్ రేట్ తో బ్యాటింగ్ చేశారు ఓపెనర్లు. అయినా కూడా ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు శ్రీలంక పిచ్చిలపై తేలిపోతున్నారు. అయితే శ్రీలంకతో మూడో వన్డేలో కూడా ఇలాంటి ప్రదర్శన చేస్తే సిరీస్ కోల్పోతుంది. ఎలాగూ టీమిండియాకు సిరీస్ అవకాశం లేదు. చివరి మ్యాచ్ లోనైనా గెలిచి సిరీస్ ను సమం చేయాలనుకుంటే మిడిల్ ఆర్డర్ వైఫల్యం తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఈ సందర్భంగానే మూడో టీ20 కోసం టీమిండియాలో 3 మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. శివన్ దుబే, హర్షదీప్ సింగ్, కేఎల్ రాహుల్ ను తప్పించే అవకాశంగా ఉంది. హార్దిక్ పాండ్యా గైర్ హాజరులో అవకాశం దక్కించుకున్న శివన్ దుబే చాలా సాధారణ ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్పిన్ బౌలర్లపై తన సత్తాను బట్టి భారీ హిట్స్ కొడతాడని అతన్ని జట్టులోకి తీసుకుంటే అదేం జరగలేదు. దీంతో మూడో వన్డేలో అతన్ని పక్కన పెట్టి అతడి స్థానంలో రియాన్ పరాగ్ కు చోటు కల్పించే అవకాశంగా కనిపిస్తుంది. ఇక హర్షదీప్ సింగ్ టీ20 వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శన చేసిన హర్షదీప్ సింగ్ వన్డే మ్యాచ్ లో తన లైన్ చూపించలేకపోతున్నాడు. రెండో వన్డేలో 9 ఓవర్లలో 58 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేదు. దీంతో మూడో వన్డేలో అతని పక్కన పెట్టి అతడి స్థానంలో హర్షత్ రాణా లేదా ఖలీల్ అహ్మద్లలో ఒకరికి మూడో వన్డేలో ఛాన్స్ దొరకనుంది. ఇక కేఎల్ రాహుల్ ప్రపంచ కప్ ఫైనల్లో నెమ్మదిగా ఇన్నింగ్స్ తో పలు విమర్శలు ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ ఆ తర్వాత తిరిగి ఇప్పుడు శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడుతున్నాడు. తొలి వన్డేలో 31 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ మ్యాచ్ ని ఫినిష్ చేయలేకపోయాడు. అదే సమయంలో రెండో వన్డేలో ఖాతా తెరవకుండానే 0 పరుగులకే పెవిలియన్ చేరాడు. రాహుల్ కోసం రిషబ్ పంత్ ను పక్కన పెట్టారు. అయితే రిషబ్ పంత్ లేని లేటు కనబడడంతో మూడో వన్డేలో రాహుల్ ను పక్కన పెట్టి తిరిగి రిషబ్ పంత్ ను జట్టులోకి తీసుకునే అవకాశంగా కనిపిస్తుంది. ఇక మొత్తంగా అంచనా ప్రకారం టీమిండియా తుది జట్టు ఇది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రియాన్ పరాగ్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, హర్షత్ రాణా లేదా ఖలీల్ అహ్మద్. భారత కాలమానం ప్రకారం రేపు 7వ తేదీన మధ్యాహ్నం 2:30 ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.